బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాసులో మనం లైనింగ్ బ్లౌజ్ క్లాసెస్లో చూడన్నాం కాబట్టి ఈరోజు క్లాసు 4వ క్లాసు. 3 క్లాసులు కంప్లీట్ అయిపోయినాయండి. ఫస్ట్ క్లాస్లోనేమో కొలతలు ఎలా తీసుకోవాలనేది చూపించాను. 2వ క్లాస్లో బ్యాక్ సైడ్ది, 3వ క్లాస్లోనేమో ఫ్రంట్ వైపు కటింగ్ అనేది చూపించాను. ప్రతిదానికి కూడా మీకు నోట్స్ కూడా నేను ఇచ్చాను, పీడిఎఫ్ రూపంలో ఉంటుంది, చూడండి. ఒకవేళ ఈ ముందు క్లాసెస్ ఒకవేళ చూడలేనట్టయితే కనుక మీరు క్లాసెస్ చూసేటప్పుడు మాత్రం క్లాసెస్ని మిస్ కాకుండా రెగ్యులర్గా ఫాలో అయితే బ్లౌజ్ మీద ఉన్న ప్రతి డౌట్ కూడా మీకు ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతూ ఉంటాయి. సరేనండి, వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లాసెస్ని ఇప్పుడు ఏంటంటే ఇంతవరకు బ్యాక్ ఫ్రంట్ కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు షేప్ బెల్ట్ కటింగ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ కటింగ్ చేసేటప్పుడు చాలామంది ఏంటంటే మనం ఆది బ్లౌజ్లో కొలతలు తీసి మనం కటింగ్ చేస్తున్నాం కాబట్టి కొలతలు ఆది బ్లౌజ్లో ఉన్నంత షేప్ బెల్టే రావాలి, ఆది బ్లౌజ్లో ఉన్నంత హుక్స్ అయి పొడవు కంపల్సరిగా ఉండాలి అని మీకు ఏంటంటే బ్లౌజ్ అంతా బాగా వచ్చేసిన తర్వాత అలాంటివన్నీ కూడా మీరు తర్వాత చూసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే ఆది బ్లౌజ్లో ఒకవేళ వాళ్ళు ఏమైనా తప్పు కటింగ్ చేశారనుకోండి, మీరు సేమ్ అదే చేయడానికి ట్రై చేస్తున్నారని అర్థం అనమాట. ఒకవేళ వాళ్ళది కరెక్ట్ అనుకోండి, పర్లేదు, అలాగే ట్రై చేయాలి. కానీ ఎంతవరకు కరెక్ట్ అన్నది మనం చెప్పలేం. కాబట్టి షేప్ బెల్ట్ అన్నది ఎప్పుడు కూడా ఇక్కడ 2 ఇంచీలు 3 ఇంచీలు 4 ఇంచులే ఉండాలి అని ఏమీ రూల్ లేదు. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ కటింగ్ చేసాము, ఫ్రంట్ కటింగ్ చేసాం. దాని తర్వాత మనకి మిగిలిన క్లాత్ ఎంత ఉన్నది అన్న విషయం గురించి ఇక్కడ మనం ఈ బ్యాక్ సైడ్ లెంత్కి ఫ్రంట్ లెంత్ని సమానంగా మనం చెయ్యాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఒకే ఒక అవకాశం ఈ లెంత్ తగ్గకుండా సమానంగా చేసే అవకాశం షేప్ బెల్ట్. ఇప్పుడు బ్యాలెన్స్ మిగిలిన గ్యాప్ని షేప్ బెల్ట్తో కవర్ చేసుకోవాలి. ఇంకొకటి బిగినర్స్కి కొంతమందికి డౌట్ వస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మీకు గీత కనిపిస్తుంది కదా, ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్. ఫ్రంట్కి బ్యాక్కి మధ్యలోని ఇంత గ్యాప్ ఇక్కడ ఉంది, బాగుంది. ఇక్కడ ఇంత గ్యాప్ ఉంది, పర్లేదు. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి చిన్నది ఉంది, ఇక్కడేమో మళ్ళీ నడుం కుట్టుకి మళ్ళీ ముక్క అతికించడానికి కొద్దిగా పోతుంది. మరి ఇంత చిన్నదే ఉంది, 1 ఇంచే ఉంది. నా ఆది బ్లౌజ్లో చూసుకుంటేనేమో ఇంత 2 ఇంచీల బెల్ట్ ఉంది, మరి ఇక్కడ నాకు పొడవు తగ్గిపోతుంది, షేప్ బెల్ట్ కట్ చేయడానికి అవ్వట్లేదండి అని కూడా కొంతమంది డౌట్స్ వస్తూ ఉంటాయి, అడుగుతూ ఉంటారు. అప్పుడు ఏంటంటే అండి, ఇక్కడ పొడవు చూసుకొని ఇక్కడ షేప్ బెల్ట్ అన్నది వెడల్పుగానే ఉంటుంది. ఇంత సన్నంగా మనకి క్లాత్ ఉందని చెప్పేసి ఇక్కడ ఇంత సన్నమైన షేప్ బెల్ట్ అనేది రాదు. ఎందుకు అంటే మీరు ఇక్కడ ఈ 2 డాట్స్ మనం పెట్టుకున్నాం కదా, దీన్ని కలిపి ఇలా టక్ వేసేటప్పటికి ఆటోమేటిక్గా ఇదంతా ఎందుకండి, ఇది చెస్ట్ మనకి ఇక్కడ మన బ్రెస్ట్ అనేది సరిపోవడం కోసం మనం ఈ టక్ అనేది వేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఆటోమేటిక్గా పట్టుకునేటప్పటికి ఇలా కుట్టు వేసేటప్పటికి ఏమైంది, పైకి వెళ్ళిపోద్ది అనమాట. అప్పుడు మీరు అనుకున్న షేప్ బెల్ట్ అనేది చెస్ట్ కింద నుంచి ఇలాగా కూర్చుంటుంది. కాబట్టి ఈ మధ్యలో ఉన్న గ్యాప్ని పట్టించుకోవద్దు. సరేనండి, ఫస్ట్ మీరు ఇలా చూసుకునేటప్పుడు వచ్చిన ఫస్ట్ డౌట్ అదే వస్తుంది అన్నమాట. ఇప్పుడు చూద్దాం. బ్యాక్ సైడ్ని కటింగ్ చేసాం కదా, దాని తర్వాత షోల్డర్ కలుపుతూ చక్కగా ఇలాగా బ్యాక్ సైడ్ మీద ఫ్రంట్ సైడ్ది పెట్టండి. ఎక్కడా కూడా మీరు తేడా చేయవద్దు. ఈ అంచులు ఉన్నాయి కదా, ఈ ఖర్చులది ఈ ఫ్రంట్ ఖర్చులు సమానంగా ఇక్కడికి వచ్చేటట్టు పెట్టుకోండి. అదే రకంగా ఈ బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ దగ్గరికి ఈ ఫ్రంట్ వైపు హుక్స్ది కరెక్ట్గా ఈ లైన్ ఉండేటట్టుగా చూసుకోండి. ఇప్పుడు ఇలా చూసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీకు లోతు అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు షేప్ బెల్ట్కి మార్కింగ్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్తోని షేప్ బెల్ట్కి సంబంధం ఉండదు. మీరు ఈ లెంత్ ఎంత కావాలన్నది మీరు డిసైడ్ చేశారు కాబట్టి, మనం తీసుకున్నాం కాబట్టి అంతే పొడవు ఫ్రంట్ కూడా వచ్చేటట్టు చూసుకోవాలి కంపల్సరిగా. ఇప్పుడు ఏం చేయాలి అంటే కనుక ఈ మధ్యలో ఎంత గ్యాప్ వచ్చిందన్నది పట్టించుకోవద్దు. నేను చెప్పినట్టుగా మార్కింగ్లు తీయండి, సరిపోద్ది. ఏదైనా పేపర్ మీద కానీ లేదంటే ఇలా క్లాత్ మిగులుతుంది కదా కటింగ్లోని, ఇక్కడ మీకు నేను రాస్తాను చూడండి. ఇప్పుడు ఏ సైజు వాళ్ళకన్నా సరే ఒకటే పద్ధతి. ఇక్కడ ఈ ఫ్రంట్ వైపు అంచును చూసారా, చివరి అంచు ఉంది కదా, అక్కడి నుంచి పై వైపుకి 6 ఇంచ్ మార్కింగ్ చేయండి. పై వైపుకి ఇలా 6 ఇంచ్ మార్కింగ్ చేయండి. దాని తర్వాత ఈ ఇటువైపు ఉంది కదా, ఇటువైపు అంచు ఉంది కదా సైడ్ జాయింట్ల దగ్గర, ఇక్కడ కూడా ఈ అంచు దగ్గర నుంచి పైకి 6 ఇంచ్కి మార్కింగ్ చేయండి.
ఇలా చేశారు కదా. ఇప్పుడు ఈ అరెంజ్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ బ్యాక్ సైడ్ అంచు ఉంది కదా, కింద వరకు ఎంత ఉన్నది అన్నది కరెక్ట్గా చూడండి. ఈ అరెంజ్ ఎందుకు పైకి పెట్టాము అంటే కనుక షేప్ బెల్ట్ కటింగ్ చేసేసి మనం ఇదే షేప్ బెల్ట్ అనుకోండి, ఇలా పెట్టి మనం జాయింట్ చేస్తాం. జాయింట్ చేసినప్పుడు ఒక పావించు మార్జిన్తో జాయింట్ చేసినప్పుడు ఈ అంచు ఒక పావించు, ఇటువైపు ఒక అంచు పావించు మనకి పోతుంది. అంటే ఖర్చుల్లోని అరెంజ్ పోతుంది. ఆ అరెంజ్ ఖర్చులు మనకి తీయకపోతే షేప్ బెల్ట్ అనేది చిన్నదైపోయి పైకి ఎత్తి పెడుతూ ఉంటుంది. కాబట్టి ఆ ఖర్చుల కోసమని ఈ అరెంజ్ మార్కింగ్ అన్నది మనం పెట్టుకున్నాం. అర్థమైంది కదండి. నేను ఏ మార్కింగ్ చేసినా సరే ప్రతిదీ కూడా మీకు డీటెయిల్గా చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఈ టిప్స్ అన్నీ తెలుస్తాయి. సరేనండి. ఇప్పుడు ఈ అరెంజ్ మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి చివరికి ఈ అరెంజ్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ బ్యాక్ సైడ్ చివరికి ఎంత ఉన్నదన్నది ఇంచీ టేప్తోని కొలండి. ఇది హుక్స్ వైపు అనమాట. ఇది ఇలా నేను కొలిస్తే పావు తక్కువ 4 వచ్చింది. అంటే 3.5 కన్నా 2 గీతలు ఎక్కువగా వచ్చింది. 4 ఇంచీల కన్నా 2 గీతలు తక్కువ. అప్పుడు పావు తక్కువ 4 అని అంటారు. ఈ పావు తక్కువ 4కి 3.7 అని రాసుకోండి. పావు తక్కువ 4 అనమాట. ఎంత వస్తే అంత నెంబర్స్ ఇక్కడ రాసుకోండి. దాని తర్వాత రాయవలసిన నెంబర్ ఇక్కడ నుంచి ఈ చివరికి ఈ అరెంజ్ మార్కింగ్ దగ్గర నుంచి కిందకి ఎంత ఉన్నది అన్నది ఇలా రాసుకోండి. ఇది 3 ఇంచీలు ఉంది, 3 ఉంది. ఈ 3 ఇంచీలు రాసుకోండి. దీని తర్వాత మనం షేప్ బెల్ట్ ఇది పొడవు. దాని తర్వాత మనకి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి పొడవు మార్కింగ్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనకి షేప్ బెల్ట్ వెడల్పు ఎంత పెట్టుకోవాలి అన్నది. ఈ బ్యాక్ సైడ్ మనం నడుములో 4వ వంతు తీసుకున్నాం, 1 ఇంచ్ ఏమో ఎక్స్ట్రాగా తీసుకున్నాం. దాని తర్వాత 2 ఇంచీలు ఇది చూసారు కదా, 2 ఇంచీలు ఇది మనం ఎక్స్ట్రా మార్జిన్ కూడా తీసుకున్నాం. మనకి ఈ మార్జిన్ కూడా కావాలి షేప్ బెల్ట్ దగ్గరికి. ఇలా షేప్ బెల్ట్ దగ్గరికి వస్తేనే కదండి ఇది ఇక్కడ ఇలా జాయింట్ అయ్యేది. కాబట్టి పద్ధతిగా అయితే ఈ మొత్తం లెంత్ నుంచి 1 ఇంచ్ తగ్గించి షేప్ బెల్ట్ వెడల్పు తీస్తే సరిపోద్ది. కానీ బిగినర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి షేప్ బెల్ట్ కొద్దిగా అతికించే అన్నీ చేసిన తర్వాత ఎక్కడైనా తక్కువ అయిపోతే కనుక ఇబ్బంది పడతారు. కాబట్టి ఆ 1 ఇంచ్ మనం తగ్గించకుండా ఇక్కడి నుంచి మొత్తం ఎంతవరకు ఎంతైతే ఉందో అంతా కొలిచేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ వెడల్పు ఎంత ఉన్నదన్నది కొలుచుకుందాం. ఇక్కడికి నడుము మార్కింగ్కి ఇక్కడి నుంచి చివరికి చూడండి 11 ఇంచీలు ఉంది. మామూలుగా అయితే ఒకటి తగ్గించుకుని 10 పెట్టుకోవాలి. కానీ షేప్ బెల్ట్ అతికించిన తర్వాత మహా 6 ఇంచ్ అయితే మిగిలితే కనుక అది కట్ చేసి తీసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. కాబట్టి ఎంత ఉంటే అంతా పెట్టేసుకోండి. మీరు నడుము దగ్గర మీరు కటింగ్ చేస్తున్న బ్యాక్ సైడ్ నడుము ఎంత ఉందో అంతా పెట్టుకోండి. 11 ఇంచీలు ఉంది కదా, ఇది 11 ఇంచీలకి రాసేసుకోండి. అంతే. ఈ 3 కొలతలు మనకి షేప్ బెల్ట్కి కావాలి. ఇప్పుడు ఈ 3 కొలతలతోని మనం మార్కింగ్ ఎలా చేయాలన్నది చూద్దాం. ఇప్పుడు దీని అవసరం లేదండి, ఇది పక్కన పెట్టేయండి. ఇవి ఇలా ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కటింగ్ చేసిన తర్వాత మన లైనింగ్ పీస్లోని ఇలా సైడ్ని ఒక పీస్ మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత సైడ్ని ఒక పీస్ మనకి మిగిలింది. ఇది కోరంచులు ఇటువైపు ఉన్నాయి. ఇది 2 ముక్కలు అనమాట. మామూలుగా అయితే కనుక ఒకవైపు లైనింగ్ పీస్లకి లైనింగ్ని అంటే లైనింగ్ బ్లౌజ్కి లైనింగ్ ముక్కలు 4 ముక్కల్ని కత్తిరించుకోవాలి. ఒకవైపు 2, ఒకవైపు 2. కానీ ఏంటంటే మొత్తం బ్లౌజ్ అంతా అయిన తర్వాత మిగిలిన క్లాత్లోంచి ఇంకో 2 తీసుకోండి. ఫస్ట్ మాత్రం 2 పీసులు తీసుకుంటే సరిపోద్ది. మిగలకపోతే అటొకటి ఇటొకటి వేసి స్టిచ్చింగ్ చేసేయచ్చు. లైనింగ్ పీస్ ఎక్కువ మిగిలితే అటు 2 ఇటు 2 వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి కావాల్సిన కొలతల్ని రాసి పెట్టుకున్నాం కదా, దీని మీద చూడండి. ఈ 11 ఇంచీలు వెడల్పు ఉంది కదా, ఇది ఫస్ట్ పెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఇలా స్ట్రైట్గా ఉంది. ఇక్కడ 11 ఇంచీలు ఉందా లేదా అన్నది ఇలా చూసుకోవాలి. 10.5 ఇంచీలు మాత్రమే ఉంది. 10.5 ఇంచీలకు కూడా మార్కింగ్ చేసేస్తే సరిపోద్ది. కానీ మనం 11 అనుకున్నాం కాబట్టి 11 కంపల్సరీగా తీసుకుందాం. అప్పుడు ఇలా పెట్టి ఇలా చూసుకుందాం, ఇటువైపు సరిపోతుందా లేదా. ఇటువైపు 11 కన్నా చాలా ఎక్కువగానే ఉంది. కాకపోతే ఇక్కడ కోరంచులు 2 ఉన్నాయి.
ఈ కంపెనీ నుంచి వచ్చే అంచు ఉంటుంది చూసారా, అది ఉండడం వల్ల ఏంటంటే మనకి ఫినిషింగ్ తక్కువగా వస్తుంది అనమాట. ఎప్పుడు కూడా కోరంచుల్ని కట్ చేసేసుకోవాలి, ఎప్పుడు ఏ కటింగ్లోకి తీసుకోకూడదు. ఇప్పుడు నేను ఇలా స్ట్రైట్గా కట్ చేసి అంచుల్ని తీసేసాను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా పెట్టుకోవాలి. మన వెడల్పు అన్నది ఇలా ఉండాలి, వెడల్పు అన్నది మన నుంచి ఆపోజిట్కి ఇలా ఉండాలి. ఇక్కడి నుంచి ఇలా 11 ఇంచీలు ఎంతవరకు ఉందో ఇలా చూసుకుని ఇలా ఒక మార్కింగ్ అన్నది ఇలా గీసుకొని ఇలా తిన్నగా మార్కింగ్ ఇలా పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఇది మిగిలిన క్లాత్ని నేను కట్ చేసేస్తున్నాను, మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇలా చూస్తారు కదా. ఇప్పుడు ఈ వెడల్పు అన్నది 11 ఇంచీలు, మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఇలా 11 ఇంచీలు. మీకు ఎక్కువగా ఉన్న క్లాత్ అనేది ఎడమ చేతి వైపుకి వచ్చేటట్టు చూసుకోండి. ఈ కింద లైను కరెక్ట్గా ఈ లైన్ అనేది కుడి చేతి వైపుకి వచ్చేటట్టుగా పెట్టుకోండి. ఇలా అయితే మీకు ఇలా షేప్ ఇచ్చుకోవడం ఈజీ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ కింద నుంచి పైకి ఇది హుక్స్ వైపు అనమాట, ఇది హుక్స్ వైపు. ఈ హుక్స్ వైపుకి ఫస్ట్ మనం హుక్స్ వైపుది 3 అంటే 3:30 అనుకున్నాం కదా, పావు తక్కువ 4. ఈ పావు తక్కువ 4ని మార్కింగ్ పెట్టుకోవాలి, 3.7ని మార్కింగ్ పెట్టుకోవాలి. కింద నుంచి పైకి ఇలా చూసారా, పావు తక్కువ 4 నుంచి స్టార్ట్ చేసుకుని ఇలా ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టండి. ఇక్కడ హుక్స్ వైపుది అయిపోయింది. 11 ఇంచీలు వెడల్పు ఇలా తీసుకున్నాం, పావు తక్కువ 4 ఇంచీలని ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ 3 ఇంచీలు ఈ చివరిని ఇక్కడ పెట్టాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ 3 ఇంచీలు ఇక్కడ మార్కింగ్ పెట్టాలి. అయిపోయింది కదా. ఇప్పుడు ఈ మార్కింగ్కి ఇలా కింద వైపుకి ఇలా కింద సైడ్కి మనం ఈ షేప్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి చూసారుగా చాక్ని ఈ యాంగిల్లోకి ఇలా షేప్ ఇచ్చుకోవాలి, కానీ అతిగా కిందకి వెళ్ళిపోకూడదు. ఈ రౌండ్ అనేది అతిగా కిందకి వెళ్ళిపోకూడదు. ఇలా షేప్ ఇచ్చుకుంటూ ఈ మార్కింగ్కి కలిపేసుకోవాలి. ఇలా ఈ రకంగా చూస్తున్నారు కదా. నేను ఈ మార్కింగ్ని మొత్తం ఇలా కలుపుతాను, చుక్కల్ని ఎలా వచ్చిందో చూడండి షేపు. ఇలా కొంతమంది షేప్ ఇచ్చేటప్పుడు ఇలా రౌండ్ తిప్పితే మనకి షేప్ చాలా బాగా వస్తుంది అని అనుకుంటారు. కానీ కొంతమంది అడుగుతున్నారండి, ఏదైనా సరే రిక్వైర్మెంట్లో అడుగుతారు, రౌండ్గా ఉండే షేప్ బెల్ట్ బ్లౌజ్ చూపించండి అని. ఇది ఎంత డౌన్కి వెళ్ళిపోతే అంత పైకి ఎత్తి పెడుతూ ఉంటుంది అనమాట. మీకు డౌన్ ఇలా రౌండ్ అనేది షేప్ బెల్ట్లో కదండి, మనకి ఫ్రంట్ వైపు షేప్లో రావాలి. అప్పుడు ఆటోమేటిక్గా అదే షేప్ని మనకి ఇస్తుంది అనమాట స్టిచ్చింగ్ చేసిన తర్వాత. షేప్ బెల్ట్లో కాదు, మనకి ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ రౌండ్ వచ్చింది కదా, ఆ రౌండ్ బాగుండాలి. ఇప్పుడు ఇది ఎంత డౌన్ చేశాను అన్నది చూడండి. ఇక్కడ పావు తక్కువ 4 కదా, ఇక్కడికి వచ్చేటట్టుకి మహా అయితే 2.5 అంతే, ఇంకంతకన్నా ఎక్కువ తగ్గించకూడదు అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కటింగ్ చేసేద్దాం. షేప్ బెల్ట్ అన్నది కటింగ్ అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్ కటింగ్ చేసిన తర్వాత మనం కటింగ్ చేసిన షేప్ బెల్ట్ కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది చూద్దాం. ఇప్పుడు ఇది ఎలాగైతే ఫస్ట్ మీరు పెట్టారో అదే రకంగా మళ్ళీ ఇక్కడికి తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత ఈ మధ్యలో భాగం అన్నది బ్లౌజ్కి పై వైపుకి వెళ్తుంది, అది పట్టించుకోవద్దు. అప్పుడే కదా మనకి షేప్ బెల్ట్ అనేది సరిపోతుంది, ఇందాక మీకు వివరించాను కదా. ఈ అరెంజ్ మార్కింగ్ దగ్గరికి ఈ అరెంజ్ది ఇలాగా పెట్టుకోవాలి. ఈ లాస్ట్ ఈ అంచు ఇక్కడ పెట్టుకోండి. ఈ అరెంజ్ దగ్గరికి ఈ అంచు వచ్చేటట్టు పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత మీరు పెట్టాము కదా, ఇలా పెట్టినప్పుడు ఈ కింద మధ్యలో ఎక్కడ ఉన్నదనేది పట్టించుకోవద్దు, ఈ మాత్రం చేయండి. ఈ అరెంజ్ దగ్గరికి అంచు పెట్టిన తర్వాత కింద అంచు మనకి ఇది చూడండి, బ్యాక్ సైడ్ అంచు షేప్ బెల్ట్ అంచు ఒకే రకంగా వస్తాయి. ఏది ఎక్కువ తక్కువ అయినా సరే ఇది షేప్ బెల్ట్ అనేది ఇంతవరకు వచ్చేసింది అంటే పొడవు ఎక్కువ పెట్టేశారని అర్థం. మనకి ఇలా పెట్టిన తర్వాత మనకి బ్యాక్ సైడ్ అంచు కనిపిస్తుంది అంటే కనుక షేప్ బెల్ట్ ఈ పొడవు అనేది తగ్గించేశారని అర్థం. అవి రెండు ఉండకుండా సమానంగా ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుంది, మనం కుట్టేటప్పుడు షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు ఇది ఇక్కడ పావించి మనం కుడతాం షేప్ బెల్ట్లు జాయిన్ చేయడానికి. అదే రకంగా బ్యాక్ సైడ్ కూడా మనం
చేతికుట్లు వేసుకోవడానికి పట్టీ వేస్తాం కదా ముక్క, దానికి కూడా పావించి ఇక్కడ పోద్ది. కాబట్టి ఈ ఖర్చుకి బరాబర్ అయిపోయింది, సమానం అయిపోయింది. కాబట్టి ఇక్కడ మనం ఖర్చులు తీయాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఖర్చులు మాత్రమే తీసాం. సరేనండి, ఇంత పర్ఫెక్ట్గా ఇలాంటి కొలతలతోని మీరు కటింగ్ చేశారు అంటే బాగుంటుంది. అంతే తప్ప బ్లౌజ్ని కటింగ్ చేసేసిన తర్వాత షేప్ బెల్ట్లు ఏదో అంచనాగా ఈ సైజు వాళ్ళకి 3.5, 4, 5 ఇలా పెట్టేసుకోండి అంటే కుదరదు. మీకు బ్లౌజ్ అనేది కుదరదు అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఆధారం చేసుకుని షేప్ బెల్ట్ అనేది తీసుకుంటాం. ఆది బ్లౌజ్లోని నాకు ఇంతే ఉంది కదా, ఇంతే పెడతాను అంటే కుదరదు. ఒకవేళ అలాగే పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ పొడవు ఎంత ఉన్నదన్నది బాగా కొలుచుకుని పెట్టుకోవాల్సి వస్తుంది, అంతే తప్ప షేప్ బెల్ట్ పొడవు కొలుచుకుని కాదు. సరేనండి, ఇది ఈ రకంగా పర్ఫెక్ట్గా మీరు షేప్ బెల్ట్ని కటింగ్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ ఎలా చేయాలి, ఏ కొలతల ఆధారంగా మనం తీసుకోవాలి అన్న విషయాల గురించి మనం వివరంగా తెలుసుకుందాం. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా నెక్స్ట్ క్లాస్లోని మళ్ళీ మనం కలుద్దాం.